ఒక 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 లైన్ దాటిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు దీనికి సంబంధించి ఇది ఒక డైలీ సీరియల్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే లిస్ట్ అంత పెద్దగా ఉంది కదా సార్. అంటే ఇప్పుడు 670 మందిని విచారించేందుకు 670 రోజులు తీసుకుంటారా? 2 సంవత్సరాలు నడిపిస్తారా? ఇప్పుడు దానికి ఉండాల్సినటువంటి వ్యవస్థ, దాన్ని విచారణ చేయాల్సినటువంటి విధానం, దాన్ని మళ్ళా చట్ట ప్రకారంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పోకుండా పోవాలి కదా. అందరిని ఒకటే రోజు అంతమందిని ఎట్లా విచారణ చేసారు అని చెప్పి రేపు పొద్దున ఒక లూప్ లెక్క కోట్ల ప్రశ్నల్ని మేము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా సార్. భరత్ గారు, మేము అనేటటువంటిది ఒకటే ఒకటి. అంటే నేను అనేది ఒకటే, గతంలో చెప్పినటువంటి మేము మాట్లాడినట్టు అన్ని డిబేట్స్ ని కనుక మీరు చూస్తే నేను చాలా స్పష్టంగా చెప్పిన 3 తారీఖు రిజల్ట్ వచ్చింది, 4 తారీఖు విధ్వంసం చేసిరు, మొత్తం తీసుకొని కట్టగట్టి మూసిలో పడేసారు. తర్వాత 5 తారీఖు ఏదైతే ఈ టెలిఫోన్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేటటువంటి లిస్ట్ ఉంటుందో అది ప్రభుత్వానికి పంపిస్తుంది. మళ్ళా చట్ట ప్రకారంగానే చేసినామనంటే ఇగో ఇన్ని నంబర్లు మీరు ఇంటర్సెప్ట్ చేసిరని ఆ యొక్క టెలిఫోన్ కి సంబంధించినటువంటి టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారు, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, ఐడియా అయితే ఐడియా, వాడు మీరు మా నెట్వర్క్ నుంచి ఇన్ని నంబర్లను ఇంటర్సెప్ట్ చేసిరని మళ్ళీ వీళ్ళకి లిస్ట్ పంపిస్తారు. ఎంత లిస్ట్ అది? ఫోర్త్ నైట్ అంటే 15 రోజుల వరకు ఉండేటటువంటి లిస్టు. ఆ లిస్టు వీళ్ళు విధ్వంసం చేసిన మరుసటి రోజు మనకు రావడంతో ఈ రోజు కేవలం ఆ లిస్టు మీద మాత్రం ఈ విచారణ నడుస్తుంది సార్. గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి లిస్టు మొత్తం అసలు మూట కట్టేసారు. అది లేదు. మేము అన్ని డిబేట్లలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా గమనించండి, కేటీఆర్ గారు పలానా హీరోయిన్కి చేసిండు లేకపోతే ఇంకోటి చేసిన మేమెక్కడ అనట్లేదు. అట్లని చెప్పి సమాజాన్ని ఆపేటటువంటి శక్తి మాకు లేదు. నన్ను ఎవరైనా డైరెక్ట్ అడిగింది అనుకోండి, 600 చిల్లర మంది ఉన్నారు, 600 చిల్లర మందిలో ఎవరెవరు ఉన్నారు అంటే విచారణకు పిలుస్తారు. విచారణకు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు దుబాకాకి సంబంధించిన రఘునందన్ రావు గారు ఉన్నారు, ఎంపీ. ఆయన ఏమంటాడు, ఈ పోలీసు వాళ్ళని పిలుస్తారు, లిస్టులో నీ పేరు లేదయా, నీ పేరు లేనప్పుడు నిన్ను ఎందుకు పిలుస్తారు? కాకపోతే రాధాకిషన్ రావు వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో కోర్టు ముందు ఇచ్చినటువంటి దాంట్లో మేము దుబాకాకు లలో మేము పలానప్పుడు ఇంటర్సెప్ట్ చేసి వాడినామని ఆయన వాంగ్మూలంలో ఉంది కాబట్టి ఆయన రఘునందన్ గారి యొక్క పేరు ప్రస్తావన వచ్చింది. కానీ ఈ లేటెస్ట్ 600 చిల్లర లిస్ట్ ఆయన పేరు లేదు. సో టెక్నికల్ గా మనం సార్ ఇళ్ళ లోపలికి పోయినప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోతున్నప్పుడు వ్యక్తిగత ఆరోపణలు ఇంకోరో చేసినప్పుడు దాని భౌతిక దాడులే సమాధానం కాదని చెప్పి నేను అంటున్నా, అంతే. అట్లా భౌతిక దాడులే అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అనేటటువంటి వాళ్ళు ఈ రోజు ఒకరిద్దరిని సైబర్ క్రైమ్స్ వాళ్ళు పట్టుకొని తర్వాత ఏంది అసలు దీని కథ అని కంప్లైంట్స్ లెక్క మేము అనుకుంటే సార్ మాకు ట్వీట్కి ఒక 400-500 రూపాయలు ఇస్తారు సార్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది బాగా రీచ్ పోతే కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎంతైనా బూతులు తిట్టిపిస్తారా? మీ పార్టీ కార్యాలయాల్లో, మీ మీడియా హౌసెస్ లలో మీ జర్నలిస్టులను వాడి మీరు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా బూతులతో వీడియోలను చిత్రీకరించి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఆయన మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తే గతంలోనే ప్రజలు తరిమిరు అనేటటువంటి ఉదాహరణలు నేను చూపిస్తా ఉన్నా. దయచేసి ఈ చిల్లర రాజకీయాలు మీరు బంద్ చేయాలి. మీరు వ్యక్తిగతంగా ఇంకోళ్ళ మీద దాడులు చేసేటటువంటి ఈ రాత్రికపు వ్యవస్థలు మీరు ఇంకా లేరు. ఇది ప్రజాపాలన మనం ఉన్నాము, ఇట్లాంటివి అవకాశమే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండించుడు కాదు. నేను ఇక్కడ ఒక విషయం క్లారిఫై చేయదలుచుకున్నా. ఇప్పుడు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్టుకు పిలుస్తున్నారు. ఈ లీకులు హీరోయిన్లు లేకపోతే ఇవన్నీ అనే బదులు ఒకవేళ నిజంగా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళని విచారణకు పిలవండి, అప్పుడు అయిపోతుంది కదా. ఇప్పుడు నేను అదే మాట జరిగిందా లేదా అన్నది క్లారిఫై చేస్తే అయిపోతుంది. రోజు ఇప్పుడు ఈటల రాజేందర్, రఘునందన్ రావును వాళ్ళని పిలిచినట్టు వాళ్ళని కూడా పిలిస్తే అయిపోతుంది. వాళ్ళని విచారణ పిలవట్లేదు కాబట్టి ఇది తప్పుడు ఆరోపణలు కేవలం. భరత్ గారు ఇప్పుడు నిన్న కూడా ఎక్కడో దగ్గర చర్చ వస్తున్నప్పుడు చెప్పాను, ఇయాల్టి వరకు మీరు చెప్పినట్టు లీకులు తప్పితే 625 ఫోన్లను ఒక రోజు, 6250 ఫోన్లను ఒక రోజు, 60,000 ఫోన్లను ఒక రోజు, రకరకాల పద్ధతుల్లో మాడుతున్నారు. మొన్న పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గారు ఏ రకంగా మాడారు. మమ్మల్ని మాడమంటే నేను చెప్పాను, ఇప్పుడు అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ సిట్ వేశారు, బహుశా సిట్ లో ఉన్న ఆఫీసర్స్ అడుగుతున్నారో, డిడ్ దే కమ్ అవుట్ అండ్ కండక్ట్ అ ప్రెస్ మీట్ అట్లీస్ట్ ప్రైమ్ ఆఫీస్ ఏదో బేసిక్ ఇన్ఫర్మేషన్ బయటకి చేస్తాను. శ్రీధర్ గారి మళ్ళీ ఆయన ఏమన్నారో మీకు చెప్తాను. మీరు వీలుంటే మీరు టీవీ ముందు ఉండండి, ఉంటే కనుక వినిపిస్తుంది. బహుశా టీవీ పెట్టుకోవచ్చు. లేదు, నాకు వినపడలేదు అతను చెప్పింది. మీరు ఒక 2 నిమిషాలు చెప్పండి. మీరు చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే
ఈ ఏది అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ తోటి పెట్టుకొని పొద్దున్న లేస్తే ఒక సెక్షన్ ఆఫ్ ఛానల్స్ ఒక 2-3 ఇష్టారీతిన ఇట్లా చేశారు అట్లా చేశారు, ఆ హీరోయిన్ పేరు, ఈ హీరోయిన్ పేరు, ఈ లీడర్ పేరు, ఆ లీడర్ పేరు. నేను ఏమంటున్నానంటే మీ దగ్గర కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఉంటే మాట్లాడాలి కానీ మీ దగ్గర ఏమీ లేకుండానే సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి పేరుతోటి ఇష్టారీతిని ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళకి ఇబ్బంది జరిగితే అంటే మీకు ఇబ్బంది జరిగినప్పుడు ఇబ్బంది, పక్క వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతిన్నా పర్వాలేదు, వాళ్ళు బాధపడ్డా పర్వాలేదు. రాజకీయ పార్టీగా మాకుండేటటువంటి బాధ్యతలు మాకుంటాయి కదా, మాకుండే పరిమితులు మాకుంటాయి కదా, మాకుండేటటువంటి మనోభావాలు మాకుంటాయి కదా. మీ ఇష్టారీతిని మీరు ఏదో పేరుతోటి వేసుకుంటూ పోతాము, దాని మీద ఏం కేసులు అయ్యేది లేదు, ఇంకోటి అయ్యేది లేదు, ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, ఇంకోటి అని చెప్పేసి ఇష్టారీతిన పోతే పద్ధతి కాదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ డెమోక్రసీ, వీ రెస్పెక్ట్ ఎవ్రీ సిస్టమ్. అది జ్యుడిషియరీ అయి ఉండొచ్చు, పోలీస్ అయి ఉండొచ్చు, మీడియా అయి ఉండొచ్చు, అదర్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు. కానీ ఎవరి పరిమితులలో వాళ్ళు ఉంటే మంచిది. పరిమితి దాటి ఉద్దేశపూర్వక దాడి చేసినప్పుడు అది భౌతిక దాడినే దాడిగా పరిగణించకూడదు. మీరు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల మీద, పార్టీల యొక్క వ్యవహారాల మీద, అన్నిటి మీద మేము దుమ్మెత్తి పోస్తాం, మేము బురద పోస్తాం, మేము అంతగా మిమ్మల్ని మలినం చేస్తాం, మీరే కడుక్కోవాలన్న పద్ధతిలో బిహేవ్ చేస్తే మీరేమైంది ఓ రోజు వార్తేస్తారు. ఆ తర్వాత కొన్ని లక్షలాది మంది మనుషులలో ఓ తప్పు భావన మీరు క్రియేట్ చేస్తే, ఓ విషబీజం నాటితే ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రజా జీవితంలో ఉన్నందుకు, ప్రజల కోసం పనిచేస్తున్నందుకు ఏ విమర్శ చేసినా మేము ఓపికగా ఉండాలనే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది యొక్క లాభం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేది మానుకుంటే మంచిది. అందరం కూడా పద్ధతిగా పనిచేస్తాం. మీ సైడ్ నుంచి కూడా జరగదని హామీ ఇస్తారా? అట్లా బిలో ది బెల్ట్ మీరు కూడా కొట్టారని ఎందుకు కొడతామండి? ఎవరిని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి ఇవన్నీ కూడా? నేను మీకు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలు ఏదో చేసింది, వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడు ప్లస్ ఒక కార్పొరేషన్ చైర్మన్ మీద అలిగేషన్ చేశారు. అది బిలో ది బెల్ట్ కొట్టడమే కదా, దానికి ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్ లేదు కదా, వాళ్ళ పేర్లు ఏం చెప్పలే కదా. ఇప్పుడు ఆరోపణలు అనేటివి రాజకీయాల్లో రావని నేను అనట్లే, కానీ ఆరోపణలను శృతి మించితే మరీ అధ్వాన్నంగా సమాజం కూడా అసహించుకునేటువంటి ఒక పద్ధతిలో దిగజారి మాట్లాడితే అది ప్రజల్లో ఉంటుందని ఒకటే. కానీ ఇంత పెద్ద రాజకీయ పార్టీలో నాయకులు, కార్యకర్తలు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అభిమానులు, సింపథైజర్స్ వీళ్ళందరి మనోభావాలు దెబ్బతింటే, భావోద్వేగాలు పెచ్చరిల్లినప్పుడు ఇటువంటి సంఘటనలు వస్తాయి. వాటిని అందరం నియంత్రించుకుంటే మంచిదే. ఇది చికెన్ ఆర్ ఎగ్ లాగా ఇది నేనంటే రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా మీరు తిట్టకుండా ఉంటారు. నేనేమన్నా రేవంత్ రెడ్డి గారిని ఏ సందర్భంలో తిట్టాను చూపించండి కదా మీరు అంటున్నాను. నేను అంటే మొన్ననే ఇప్పుడు కేటీఆర్ విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను ఓపెన్ మాడుతా ఉన్నాను. ఇది నాకు అసలు మాట్లాడడం ఇష్టం లేదు, చాలా అసహ్యం వేస్తా ఉంది. కేటీఆర్ గారిని రిఫర్ చేసినప్పుడు ఒక హీరోయిన్ ని రిఫర్ చేస్తూ రకరకాలుగా ప్రచారం చేసింది ఎవరండి? తొలి నుంచి డ్రగ్స్ అని మరొకటని ఎవరండి? ఇదా మనం రాజకీయాల్లో మాడుకునేది? ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరెంత ముందుకు వెళ్ళారు? ఎవరు వ్యక్తిత్వ వర్ణన చేసే ప్రయత్నం చేశారు? నాకు అసలు మాట్లాడడానికి కూడా మనసు ఒప్పట్లేదు. నేను చెప్తున్నా భరత్ గారు, మీకు అసలు చాలా గలీజ్గా అనిపిస్తా ఉంది. అసలు నిజంగా నేను ఇవాళ మార్నింగ్ బిఫోర్ దట్ పర్టికులర్ థింగ్ 12కో 1కో ఏ టైంలో ఆ తమ్మునేసి చూసినప్పుడు అయితే ఎంత బాధపడ్డానంటారు. ఎవరైనా ఉండొచ్చండి. మీరు అసలు ఎంత అధ్వానంగా మనం మాడుకోగలుగుతాం ఇంకో వ్యక్తి గురించి అనేది గతంలో ఈ సంస్కృతి తెలంగాణలో లేదండి. ఇది ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? ఈ ఇంపోర్టు మంచి పద్ధతి కాదండి. ఇది తెలంగాణ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదు. రాజకీయంగా అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ప్రాజెక్టులు బాగా చేయలేదంటున్నారు, అప్పులు చేశారంటున్నారు, తప్పులు చేశారంటున్నారు. దాని గురించి మీరు 100 మాట్లాడండి, 1,00,000 చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారండి? నాకు అనుకున్న పనికిమాల సంస్కృతి, ఇట్లాంటి పనికిమాల సంస్కృతి తెలంగాణలో తీసుకొచ్చి మేము వ్యాపింపజేస్తాం, ఇట్లనే బిహేవ్ చేస్తామంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. రామ్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు మాకు సంబంధం లేదు,